నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేడిగాలులు ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు మరో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు చవి చూడాల్సిందేనంటున్న వాతావరణ శాఖ మొగలాసపురంలో ప్రబలిన అతిసార వ్యాధి కలుషిత జలాలే వాంతులు విరోచనాలకు కారణమంటున్న స్థానికులు డయేరియా బారిన పడి 5గురు మృతి చెందారని మృతుల కుటుంబాలకు 25 లక్షలు ప్రకటించాలంటూ సిపిఎం డిమాండ్ ఓట్ల లెక్కింపు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం జూన్ 4న 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ మొదలైన 4 గంటల్లోనే తొలి ఫలితాలు రావచ్చని అంచనాలు జూన్ 1 హనుమత్ జయంతి నాడు విజయవాడలో శోభాయాత్ర బీఆర్టీఎస్ రోడ్లో బైక్ ర్యాలీతో పాటు రథయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రకటన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. విశ్రాంతి కోసం ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు 10 రోజులకు పైగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి రావడంతో ఆయనను కలిసేందుకు నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. గత 2 నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారస్థాయికి తీసుకెళ్లారు. క్షణం తీరిక లేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ ముగియడంతో కాస్త కుదుటపడ్డారు. అభ్యర్థులు భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియడంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌంటింగ్ వరకు సమయం ఉండడంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉంటూ కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు సన్నద్ధులు కావాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. ఓట్ల లెక్కింపులో వేగంతో పాటు ఖచ్చితత్వం ప్రధానమని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ప్రతి టేబుల్ కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్, మైలవరం నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తదితరులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలను కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. ప్రాక్టికల్ గా ఓట్ల లెక్కింపులోని దశలను విశదీకరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు నోవా, నిమ్రా కాలేజీల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోమ్ ఓటింగ్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రొఫెషనల్గా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ అధికారుల బృందాలను కౌంటింగ్ టేబుళ్లకు అనుసంధానించేందుకు జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రారంభానికి ముందు ర్యాండమైజేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫామ్ 13C, ఫామ్ 13A, ఫామ్ 13B స్థాయిలో రిజెక్షన్ల నిబంధనలు, డిక్లరేషన్లు, సీరియల్ నంబరు, ఓటరు సంతకం, అటెస్టర్ సంతకం తదితరాలతో పాటు బ్యాలెట్లో మార్కింగ్, ట్రాబ్యులేషన్కు సంబంధించిన అంశాలను వివరించారు. కౌంటింగ్ అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. డిఆర్వి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ బిహెచ్ భవానీ శంకర్, తిరువూరు ఆర్కే మాధవి, జగయ్యపేట ఆర్డీఓ జి వెంకటేశ్వర్లు శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి కె శ్రీనివాసరావు,
కలెక్టరేట్ ఏవో సిహెచ్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్లతో మొదలవుతుంది. వెలువడే ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలి ఫలితం 2 జిల్లాల్లో కౌంటింగ్ మొదలైన 4 గంటల్లోనే ఫలితం రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఈవీఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వెలువడే ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. తొలి ఫలితం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లేదా పామరు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో వెల్లడి కానుందని అంచనాలేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రమాణాల ప్రకారం ఓట్ల లెక్కింపునకు నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేయాలి. కానీ 2019 ఉమ్మడి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సమయంలో 14 టేబుళ్లకు సరిపడా హాల్ లేవని ఇష్టానుసారం ఏర్పాటు చేయించారు. దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. ఈసారి మాత్రం ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. లోక్సభ, శాసనసభ స్థానాలకు టేబుళ్లు పక్కపక్కనే ఉంటాయి. ఇక మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా నోవా కళాశాలల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నందున ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. దీంతో రౌండ్ల సంఖ్య గత ఎన్నికల కంటే ఈసారి తగ్గిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఫలితాల సమయం వెల్లడి ఉంటుంది. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం పడుతుంది. ఇక తుది ఫలితం వెల్లడి కావడానికి కనీసం 7 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నుంచి స్ట్రాంగ్ రూమ్స్ అంటే పార్లమెంట్, అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్స్, తర్వాత కౌంటింగ్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మన మామూలుగా స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్ అంటే 3 టైర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైర్లో సిఆర్పిఎఫ్ ఉంది, సెకండ్ టైర్లో ఎస్ఏపి స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంది, థర్డ్ టైర్ పోలీస్ సివిల్ పోలీస్ అరేంజ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ పక్కాగా ఉన్నాయి. తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక సీసీటీవీ కెమెరా ఉంది. కారిడోర్స్లో కూడా సీసీటీవీ కెమెరా ఉన్నాయి. క్యాండిడేట్స్ కోసం కూడా మనము ఇక్కడ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటే క్యాండిడేట్స్ లేదా వాళ్ళ ఏజెంట్ వచ్చినప్పుడు, రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా కూడా 2 సార్లు డేలో టైం డిసైడ్ చేసుకొని అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకువెళ్ళి ఫిజికల్గా చూపించడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ నేను ఆల్రెడీ 2 జిల్లాలు చూశాను, 3 జిల్లా చూస్తున్నాను. మళ్ళీ ఈ నెక్స్ట్ 2-3 డేస్లో 5-6 ఇంటికి వెళ్ళి చూస్తాను. సో ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి మనం వచ్చేసాము. ఆ ఫైనల్ స్టేజ్లో ఆ రోజు సెక్యూరిటీ సంబంధించి, సేఫ్టీ సంబంధించి, కౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఏమీ డిఫెక్ట్ రాకూడదు, గ్యాప్ రాకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు కౌంటింగ్ తర్వాత? అంటే కౌంటింగ్ మనం పోలింగ్ రోజు తర్వాత కొన్ని చోట్ల జరిగిన ఈ వైలెన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ దీనిపైన స్టేట్ గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 20 కంపెనీస్ని కౌంటింగ్ అయిన తర్వాత 15 రోజుల వరకు స్టేట్కి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి డీజీపీ గారి సూపర్విజన్లో ప్రతి జిల్లాలో సెన్సిటివ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయి అన్నీ ఐడెంటిఫై చేసేసి అక్కడ ట్రబుల్ ఎవరు చేయొచ్చు, ఆ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టడం జరుగుతుంది. 144 సెక్షన్ ఈ ఏరియా రెడ్ జోన్ ఏరియా డిక్లేర్ చేసి ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది. ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేస్తాము. తర్వాత
144 అయితే నెక్స్ట్ డే ఏ రోజు ఎంతవరకు అవసరం ఉంటే ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సార్ పల్నాడులో పరిస్థితులు అదుపులో వచ్చినాయి అంటే పల్నాడులో ఒక రోజు అంటే నెక్స్ట్ డే పోలింగ్ డే నెక్స్ట్ డే వరకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండేది. నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పంపించి తర్వాత స్పెషల్ ఫోర్సెస్ పంపించి అంతా అదుపులో తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా మానిటరింగ్ ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. దీని తర్వాత వైలెన్స్ ఇన్సిడెంట్ కూడా అక్కడ ఏం జరగలేదు, మిగతా రాష్ట్రంలో కూడా జరగలేదు. వైసీపీ నేతలు అధికారులను ఎన్నికల కమిషన్ను బెదిరిస్తున్నారని, పోలింగ్ అయ్యాక వారందరికీ చట్టబద్ధంగా తగిన గుణపాఠం చెబుతామని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది సజ్జల కొడుకు భార్గవ్ రెడ్డినని ఉమా అన్నారు. సీఎస్ జవహర్ రెడ్డి ఉంటే కౌంటింగ్ సజావుగా కొనసాగదు, వెంటనే ఆయన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్ భూదందాను సాక్ష్యాలతో సహా బయటపెట్టినా తాము తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు సజ్జల చెప్పడం సిగ్గుచేటన్నారు. వైసీపీకి ఘోర ఓటమి తప్పదని సజ్జలకు భయం పట్టుకుందన్నారు. 15 రోజులుగా మాచటలో ఏమవుతుందంటూ సజ్జల అంటున్నాడు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి 2,000 కోట్లు ఎలా సంపాదించాడో సజ్జల చెప్పాలన్నారు. తమ పార్టీ నేతలు బుద్ధా వెంకన, బోండా ఉమా, లాయర్ కిషోర్పై మాచర్లలో పట్టపగలే వైసీపీ గూండాలు దాడి చేశారని ఉమా గుర్తు చేశారు. అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది సజ్జల కొడుకు భార్గవ్ రెడ్డేనని ఉమా అన్నారు. సీఎస్ జవహర్ రెడ్డి ఉంటే కౌంటింగ్ సజావుగా కొనసాగదు, వెంటనే ఆయన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మరో 4 రోజుల్లో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ సజ్జల పగటి కలలు కంటున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా అన్ని వర్గాల ప్రజల మద్దతు కూటమికే ఉందని ఉమా తెలియజేశారు. 5వ తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీ పిల్లి శాపనార్థాలు ఆపండి. ఇవాళ ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం. సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదందా అంతా బయటపడింది. విశాఖపట్నంలో 2,000 కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం. వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల, ఉన్న ఆరోపణలు చేస్తున్నాం. ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ఆటలేక సాగవు, మీ ఆరోపణలు కట్టిపెట్టండి. 15 రోజులుగా మాచర్లో ఏం జరుగుతుందంటున్నావా? 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 2 లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెల్లి వాళ్ళ 2,000 కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు కూడా అడ్డంపడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి, కార్యకర్తలను కొట్టి, ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ, బుద్ధా వెంకన్న, మా అడ్వకేట్ కిషోర్ ఇవాళకే హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. దాడి చేసిన వాళ్ళని మున్సిపల్ మేయర్లు, కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు. మీ అరాచకాలన్నీ కనపడలేదా? కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు, రీపోలింగ్ ఆ రోజు అడిగాం. తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు. తిరుమలలో నిన్న సాయంత్రం 6 గంటల వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే దర్శన టోకెన్ లేని భక్తులకు 12 గంటల దర్శన సమయం పట్టగా తిరుపతిలో టైం స్లాట్ సర్వదర్శన టోకెన్లు ఉన్న భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తయింది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం పూర్తవుతున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో గదులు బుక్ చేసుకునేందుకు 1 గంట నుంచి 1 గంటన్నర సమయం పడుతోంది. అలాగే శుక్రవారం నుంచి సోమవారం వరకు శ్రీవారిని సుమారు 3,25,526 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరంతా మొక్కుల రూపంలో శ్రీవారికి తమ కానుకలను సమర్పించుకున్నారు.
1,53,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే నిన్న ఒక్కరోజే 76,381 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉంటే కేవలం నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు లభించిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. విజయవాడలోని మున్సిపల్ ట్యాపులు నల్ల త్రాచుల్లక్క కాటేస్తున్నాయి. కార్పొరేషన్ వాటర్ గరళాన్ని తలపిస్తున్నాయి. కలుషిత నీరు త్రాగిన జనం ప్రాణాలు హరి అంటున్నాయి. మొఘల్రాజ్పురంలో కలుషిత నీరు త్రాగి ఇటీవల ఒకరు మృతి చెందినట్లు వార్తా కథనం వచ్చిన నేపథ్యంలో వీఎంసీ ప్రజా ఆరోగ్య శాఖ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నగర ప్రజలకు సురక్షిత నీరు కరువైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. తుప్పుపట్టిన తాగునీటి పైపులు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. మొఘల్రాజపురంలో కలుషిత జలాలకు 2 రోజుల వ్యవధిలోనే 2 బలయ్యారు. మరో 40 మంది దాకా వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలోని అనేక ప్రాంతాలకు కొద్ది నెలలుగా రంగుమారిన నీరు సరఫరా అవుతున్నా అధికారులకు పట్టడం లేదు. మొఘల్రాజపురం పటమటవారి వీధిలో పైపుల్లో వస్తున్న నీరు రంగుమారి దుర్వాసన వస్తుందంటూ ప్రజలు ఫిర్యాదు చేసినా నివారణ చర్యలు తీసుకోలేదు. తుప్పుపట్టిన పైప్ లైన్లు మార్చేందుకు ప్రయత్నించలేదు. తుప్పుపట్టిన పాడైన తాగునీటి పైప్ లైన్ల మార్పు విషయంలో దృష్టి పెట్టలేదు. విజయవాడ శివార్లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ రంగుమారిన నీరే సరఫరా అవుతోంది. కృష్ణానదిలో నీటి ప్రవాహం తగ్గడం, జలాశయాలు అడుగంటడంతో ఈ ఏడాది వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నది నీరు అడుగంటడంతో నీరు రంగుమారి దుర్వాసన వస్తోందని ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వీఎంసీ అధికారులు స్పందించిన దాఖలాలు లేవంటూ స్థానికులతో పాటు విపక్షాలు మండిపడుతున్నాయి. గత 4 రోజుల నుంచి విరోచనాలు, వాంతులు అవుతున్నాయని, పరిస్థితి మరీ చేయి దాటడంతో వీఎంసీ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్నట్లు స్థానిక మహిళ జీ న్యూస్తో పేర్కొంది. ఇప్పుడు 2 రోజుల నుంచి మందులు తీసుకొచ్చి బయట తీసుకెళ్ళి ఇచ్చాడు. దాంట్లో చాలా డౌన్ అయిపోయి బాగా విపరీతంగా బోన్ కూడా నొప్పి వచ్చేస్తుంది. మేము తీసుకునేది మున్సిపల్ వాటర్ తక్కువ అండి. మాకు మేము బోరు వాటర్ వాడతాం. రోజుకి 2 కూడా రోజుకు వరుసగా ఒక వారం రోజులు అయితే వరుసగా వెళ్ళిపోయింది. మొఘల్రాజపురం పరిసర ప్రాంతాల్లో గత 15 రోజులుగా కలుషితమైన నీరు మున్సిపల్ ట్యాప్ల గుండా కలుషిత జలాలు చేరుతుందని, ఈ నీరు సేవించిన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. కలుషిత జలాల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు అంటూ స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు పటమటేవారి వీధిలో నివసించే ఓ వ్యక్తి వాంతులు విరోచనాలతో మృతి చెందడం జరిగిందని పేర్కొన్నారు. అతనితో పాటు ఇదే సమస్యతో సుమారు 5 మంది చనిపోయారని పేర్కొన్నారు. మోషన్స్, వామిటింగ్స్ తగ్గితే ఆ ట్రీట్మెంట్ చేపిస్తున్నాం ప్రైవేట్ డాక్టర్ దగ్గర, తగ్గట్లేదు. ఎంతసేపటికి ఎన్ని చూసినా అటు ఇటు కొట్టుకులాడతామే కానీ ఏం అసలు క్యూర్ అయినట్టు కనపడలేదు. నేను నీటి ప్రాబ్లం కాదని అనటానికి వీలు లేదండి. ఇప్పుడు 4 రోజుల మట్టి వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. వాటర్లో కూడా కలుషితం ఉంటుంది. అదే వేడి ఎక్కడ ఉంది సార్? అక్కడ 75 years నాకు ఏజ్ కూడా నేను అటు ఇటు తిరుగుతున్నానంటే ఏంటి చెప్పండి? వేడి ఉంటే తిరుగుతాం సార్ మేము మాలాంటి వాళ్ళం. మొన్న 4-5 రోజులు వర్షాలు పడి ఎంతో బాగా చల్లగా ఉంది. అది చాలా ఇబ్బందుల పాలు మాత్రం తప్పనిసరిగా అవుతున్నాం సార్. దీని గురించి ఎవరు చర్య తీసుకునేవాళ్ళు లేరు. అంటే ఏం లేదు, వీళ్ళు వాటర్ అంతా బాగానే ఉంది. లేదు వాటర్ పొల్యూషన్ ఉంది. కానీ ఏరియా మొత్తం 4 రోజుల నుంచి అందరికి మోసం కంపల్సరీగా అవుతూనే ఉంది. మీరు తేడా వచ్చిందని ఎలా గమనించారు? ఎప్పుడు గమనించారు? మేము గమనించింది ఎప్పుడు 15 రోజుల క్రితమే గమనించాం. చెప్తున్నాం కానీ సరైన వాటర్ రావట్లేదు. రంగు మారటం కానీ రంగు మారటం బ్లాక్ టైప్లో వస్తున్నాయి. అందుకు వాటర్ ట్యాంకు కూడా కడిగినట్టు పాపను పోవట్లేదు. మరి గత 4 రోజుల నుంచి కూడా వాటర్ కలుషితమైపోయి మరి ఎన్నోసార్లు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అధికారులు పెడచెవిన పెట్టడం వలన ఇవాళ 5 మరణాలు జరిగినాయి. ఇంకా అనేక మంది హాస్పిటల్లో, వివిధ హాస్పిటల్లో ఉన్నారు. అనేక మంది నిన్నటి నుంచి కూడా క్యాంపులకు రావటం జరుగుతున్నది. ఇది జరగటానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమే. కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మరి మరణాలు కూడా జరుగుతున్నాయి. మరి డయేరియా ప్రబలకుండా మరి డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళు తగిన చర్య తీసుకొని మరి దీన్ని విజయవాడ మొఘల్రాజపురంలో ఈ డయేరియా వ్యాధి నుంచి కాపాడవలసిందిగా
కోరుచున్నాం. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. గత 2 రోజుల నుంచి క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టినట్లు మెడికల్ క్యాంపు డాక్టర్స్ మీడియాకు వెల్లడించారు. వాంతులు విరోచనాలతో బాధపడుతున్నట్లు సమాచారం అందగానే తమ వైద్య సిబ్బంది ఇంటికే వెళ్లి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. సుమారు 44 మంది ఈ ప్రాంతంలో వాంతులు విరోచనాలతో బాధపడుతూ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందిందని తెలియజేశారు. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా జీజీహెచ్లో కూడా 30 పడకలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఇమీడియట్గా మెడికల్ క్యాంప్స్ పెట్టారు. డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నారు. 24 hours డాక్టర్స్ ఉన్నారండి ఇక్కడ. మేడం గారు కూడా ప్రతి నిమిషం మానిటర్ చేస్తున్నారు. కింద ఆశాలు కానీ ఏఎన్ఎం కానీ పై లెవెల్ జిల్లా ఆఫీసర్స్ కానీ ఆ పై లెవెల్ స్టేట్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మాకు 44 మంది ఓపీ వచ్చారండి. ప్రతి ఇంటికి పొద్దున సాయంత్రం ఫీల్డ్ సర్వే చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పి చూసుకుంటున్నామండి. వాళ్ళకి వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి. వాళ్ళకి పొరపాటున 1-2 వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి కానీ టాబ్లెట్స్ను ఓఆర్ఎస్ ఇస్తున్నాము. ఇంకా 2-3 అనగానే కొద్దిగా డిహైడ్రేషన్ అనగానే కిందకి తీసుకొచ్చేసి వాళ్ళకి 108లో మా ఏఎన్ఎం ఆశా వర్కర్ని తోడుగా ఇచ్చేసి యూపీఎస్సీకి పంపించి అక్కడ సెలైన్ పెట్టిస్తున్నాము. ఒకవేళ వాళ్ళ దిగడానికి ఇబ్బంది ఉంటే మెడికల్ ఆఫీసరే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ కారణం అనలైజ్ చేసి వాళ్ళకి బీపీను షుగర్ లెవెల్స్ చెక్ చేసి ఇంకేమైనా కావాలని చూసుకొని మానిటర్ చేస్తున్నామండి. నిన్నటి నుంచి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అసలు నిద్రపోకుండా కంటిన్యూస్ మానిటరింగ్లో ఉన్నాం సార్. అది సార్ అసలు దేనివల్ల ఏ ప్రాబ్లం వల్ల ఇదంతా జరుగుతుందంటారు చెప్పండి. ఏ ప్రాబ్లం అంటే కంటామినేషన్ ఉండొచ్చు సార్. అదే చెప్పలేను. నెక్స్ట్ ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా సమ్మర్ టైం డిహైడ్రేషన్ కాదు ఇంకెక్కువ అవుతుంది సార్. ఇది అదే వేరే సీజన్లో అయితే ఇంత సీరియస్ అయ్యేది కాదనిపిస్తుంది సార్ నాకు. అది అంటే ఎంటైర్ సిటీలో ఒక ఏరియాలోనే ఈ ప్రాబ్లం ఎందువల్ల వచ్చిందంటారు? అదే సార్ మీరు అడిగిన దానికి ఏంటంటే వాటర్ శాంపుల్స్ పంపించారు సార్ వాళ్ళు. దానికి రిపోర్ట్ రాలేదు అని వస్తే తెలుస్తుంది సార్. కొండ ప్రాంతాల్లో ప్రత్యేక మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని మీడియాతో పేర్కొన్నారు. మొగల్లాజపురం బోయిపాటి మాధవరావు వీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు సందర్శించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. మొగల్లాజపురం కొండ ప్రాంతంలో డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు చేపట్టి వాంతులు విరోచనాలతో బాధపడుతున్న బాధితులను గుర్తించి సత్వర వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలియజేశారు. ఇదే క్రమంలో ఈ ప్రాంతంలో త్రాగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు పంపించినట్లు తెలియజేశారు. ఇప్పటివరకు తమ దృష్టికి డయేరియాతో ఒకరు మృతి చెందినట్లు వచ్చిందని మీడియాతో పేర్కొన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలియజేశారు. మొగల్రాజపురం ఏరియాలో మాకు సోమవారం మధ్యాహ్నం ఇక్కడ మోషన్స్ వాంతులు అవుతున్నాయనే విషయం మాకు ఇక్కడున్న మెడికల్ ఆఫీసరు ఇక్కడున్న స్టాఫ్ వల్ల మాకు తెలుసుకొని మేమందరం కూడా మా వైద్య సిబ్బంది అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి అట్లానే మనకి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరం కలిసేసి ఇక్కడ సర్వే అంతా కూడా చేసి ఎంతమందికి ఇక్కడ ఆ రోజు ఇక్కడ వాంతులు విరోచనాలనియో అవన్నీ కూడా సర్వే చేయించి ఇళ్లకు కూడా వెళ్ళి మా ఏఎన్ఎంలందరినీ కూడా టీములుగా వేశామండి. ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. అలానే పైనుంచి మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్పెషల్ సిఎస్ గారు, మాకు కృష్ణబాబు సార్ వాళ్ళు, అలానే మా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ వెంకటేశ్వర గారు, అట్లనే మాకు ఇక్కడ కలెక్టర్ గారు, అలానే మాకు విఎంసీ కమిషనర్ గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అందరినీ కూడా సిబ్బంది అంటే డే అండ్ నైట్ కూడా ఉండేటట్లుగా సిబ్బందిని మేము షిఫ్ట్లు వైర్ కూడా వేయడం జరిగిందండి. అలానే ఇక్కడ మేము ఎక్కడెక్కడ ఏ ఇళ్లల్లో కూడా ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళు ఎక్కడ అడ్మిట్ అయ్యారో అన్న విషయాలు కూడా కనుక్కొని ఆ హాస్పిటల్స్ కూడా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ కండిషన్ కూడా ఏంటని తెలుసుకోవడం కూడా జరిగింది. అట్లనే ఆర్ఆర్ టీమ్ అండి, అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అంటారు. ఎలా ఎక్కడన్నా ఎపిడమిక్ ఇలా జరిగి వచ్చినప్పుడు ముందుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అలర్ట్ అవ్వాలి. ఆ విధంగానే ఎస్పీఎం డిపార్ట్మెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు స్టేట్లో అడిషనల్ డైరెక్టర్ గారు, మనం సుబ్రహ్మణ్యేశ్వర మేడం గారు, అట్లానే మాకు జాయింట్ డైరెక్టర్ గారు, అట్లానే స్టేట్ ఎపిడమిక్ ఐడిఎస్పీ సెల్లు, అలానే డిస్టిక్లో ఉన్న ఎపిడమిక్ టీము, ఐడిఎస్పీ టీము మేమందరూ కూడా వెంటనే మేము అలర్ట్ అయిపోయి నిన్నంతా కూడా సర్వే అన్నీ చేసి అన్ని హాస్పిటల్స్ కూడా తిరిగి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటని కూడా అన్నీ కూడా కనుక్కొని, అలానే సూపరింటెండెంట్ జీజీహెచ్ గారితో కూడా వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ కూడా ఒక 30 పడకలు స్పెషల్గా ఇలా ఏదన్నా బాత్తో అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళని అక్కడ అడ్మిట్ చేసి అక్కడ చూసే విధంగా అక్కడ కూడా ఒక స్పెషలిస్ట్ టీమ్ని, ఒక 6గురితో స్పెషలిస్ట్ టీమ్ని వేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అక్కడ పెట్టడం జరిగిందండి. నిరంతరం అక్కడ కూడా మేము మా తరపున ఒక మెడికల్ ఆఫీసర్ని, 2 అక్కడ సూపర్వైజర్స్ కూడా పెట్టి
వాళ్ళు కూడా షిఫ్ట్ డ్యూటీలో ఉండి ఒకవేళ మాకు ఇక్కడికి రాకుండా అక్కడికి ఏదైనా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆ ఇన్ఫర్మేషన్ మేము మిస్ అవుతామేమోనని అక్కడ నుంచి ఇక్కడికి మాకు కోఆర్డినేట్ చేయడానికి కూడా మేము అక్కడ కూడా పెట్టుకోవడం జరిగింది. మొగల్రాజపురంలో డయేరియా ప్రబలుతున్న వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించిన సిపిఎం నేతలు అతిసార వ్యాధి ప్రబలడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు. నగర వ్యాప్తంగా కలుషితమైన త్రాగునీరు మున్సిపల్ ట్యాపుల ద్వారా వెళ్తోందని తమ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్న విఎంసీ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు మొగల్రాజపురం ప్రాంతంలో నూతన వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఆందోళన సిద్ధమవుతామంటూ హెచ్చరించారు. విజయవాడ మొగల్రాజపురంలో డయేరియా సమస్యతో 5 చనిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద నిజానిజాలని వాస్తవాలని వెల్లడించాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీదే ఉంది. 100 మంది ఇప్పటికే అస్వస్థతకు గురయ్యారు, 50 మంది ఆసుపత్రుల్లో చేరారు. వీటన్నిటికీ కూడా నగరపాలక సంస్థ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇవి సర్కారీ మరణాలే. మంచినీటి కలుషితం అవటం వల్లే ఈ సమస్య ఏర్పడింది. దీనికి ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం ఎందుకని కళ్ళు మూసుకొని కూర్చున్నారు? వారం రోజుల నుండి కేసులు వస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వానికి తెలియదా? నగరపాలక సంస్థకు తెలియదా? ఇప్పటికైనా సరే ఇంతవరకు విజయవాడ కార్పొరేషన్ మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ జనం చచ్చిపోతున్న చూడటానికి కూడా రాలేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రులు ఏమైపోయారు? ఇది చిన్న సమస్య 1500 కుటుంబాలను ఎఫెక్ట్ చేస్తూ ఉంది. 100 మంది ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. నీరు కలుషితం అవటం తప్ప ఇంకోటేం కాదు. అందుకే బాధ్యత కార్పొరేషన్ వహించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తోడు నీటి మెట్రలు పెడదాం, చెత్త పన్ను వసూలు చేద్దాం, నీటి ఛార్జీల మీద దృష్టి తప్ప వీటి మీద లేదు. 2 నెలల నుంచి నీరు కలుషితం అయిపోతున్నాయని విజయవాడ నగర వ్యాప్తంగా జనమందరూ కూడా ఫిర్యాదులు చేస్తున్న కార్పొరేషన్ పట్టించుకోకుండా కళ్ళు మూసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. ఎన్నికల ముందు నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇవాళ జనం చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి మాత్రం ఇది ఎక్కడా కూడా పట్టలేదు. దీని మీద ఏమి చర్యలు తీసుకున్నారు? దీనికి బాధ్యత ఎవరు? ఎందుకు ఈ నీటి కలుషితం ఏర్పడింది? ఇంతవరకు ప్రకటించకుండా గోప్యంగా ఉంచడం సరైనటువంటి పద్ధతి కాదు. అందుకే ఈ రోజున సిపిఎంగా ఆందోళన చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి, నష్టపరిహారం ఇవ్వాలని, కృష్ణానది మంచినీరు అందించాలని, అలాగే బాధితులందరికీ వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తాం. వారం రోజుల నుంచి మొగల్రాజపురంలో డయేరియా ప్రబలి ఇప్పటికి 5 చనిపోయారు. 5 కూడా వాంతులు విరేచనాలు అయ్యి అనేక మంది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ మెడికల్ క్యాంప్కి వచ్చి ఇక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అసలుకి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయట్లా. వాటరు కలుషితం అయ్యి రకరకాల రంగులతో, నలుపు రంగు, పసుపు రంగు, లేకపోతే ఇతర కలర్స్తో వచ్చి పురుగులతో వస్తున్నాయి. ఎక్కడ కూడా కమిషనర్ కానీ ఇది ఎవ్వరూ కూడా స్పందించట్లా, మేయర్ స్పందించట్లా. నిన్న కమిషనర్ గారు వచ్చి ఇది డయేరియాతో సంబంధించింది కాదు, ఏం జరిగిందో అని చెప్తున్నారు ఆయన. మేము డిమాండ్ చేస్తుంది మృతులకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి, హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే కృష్ణానదీ జలాల్ని మొగల్రాజపురానికి వెంటనే పంపించే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా లేకపోతే మొగల్రాజపురం కమిటీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ అధికారులని ఎవరైతే దీనికి బాధ్యులేరో అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జూన్ 1న విజయవాడలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు బీఆర్టీఎస్ రోడ్లో బైక్ ర్యాలీతో పాటు స్వామివారి రథయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం సాయంత్రం సత్యనారాయణపురంలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థల ప్రతినిధులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరము హనుమత్ జయంతి సందర్భంగా విజయవాడ మహానగర్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగ్ దళ్ బైక్ ర్యాలీ నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా జూన్ 1వ తారీఖున శనివారం సాయంత్రం 4 గంటలకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర బజరంగ్ దళ్ బైక్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీలో హిందూ బంధువులందరూ పాల్గొని బైక్ ర్యాలీని, శోభాయాత్రని
స్వామివారి రథయాత్రని జయప్రదం చేయాలని ప్రజలను కోరుతూ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాము. విలేకరులకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము. ఈ హిందూలో శక్తి పెరగడం కోసం శ్రీరామ జపయజ్ఞాలు, హనుమత్ సేవా యజ్ఞాలు ఇలాంటివన్నీ చేసి హిందూ సమాజం తను 500 సంవత్సరాలుగా దేనికోసం అయితే పోరాడుతుందో దాన్ని మన కళ్ళ ముందే సాకారం చేసుకోవడానికి గొప్ప ప్రయత్నం, ఒక సంఘటనశీలి ప్రయత్నం, ఒక శక్తివంతమైన ప్రయత్నం, హిందూ సమాజంలో ఐకమత్యం తెచ్చే ప్రయత్నం జరిగింది. ఈ స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూ ఈ మధ్య మనం చూసాం, గత 1 సంవత్సరం నుంచి కూడా సనాతన ధర్మాన్ని వక్రీకరించి డెంగ్యూ, మలేరియా అటువంటి విషక్రిములతో పోల్చి సనాతన ధర్మాన్ని కోకటి వేళ్లతో పగిలించి నాశనం చేసేయాలనే కొన్ని తత్వాలు, దుష్టశక్తులు బయలుదేరుతున్నాయి. కలియుగంలో సంఘే శక్తి కలో యుగే, సంఘశక్తి మాత్రమే సమాజాన్ని, ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రపంచంలో హిందువులకున్న ఏకైక దేశం భారతదేశం ఒకటే. ఇక్కడ ఆ మధ్య ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వాళ్ళు డేటా రిలీజ్ చేశారు. దాంట్లో ఏం చెప్పారు, 1947లో భారతదేశంలో హిందూ సమాజం 86% ఉంటే ఇప్పుడు 78% వచ్చింది. 8% హిందువులు తగ్గుతూ పోతున్నారు. దానివల్ల అన్ని మతాల వాళ్ళు విజృంభించి వేర్పాటువాద శక్తులు, తీవ్రవాద శక్తులు, నక్సలవాదము ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. వీటన్నిటి నుంచి మనం అప్రమత్తమై దేశాన్ని, ధర్మాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలంటే మనమందరం ఐకమత్యం మీద వచ్చి హనుమత్ శక్తిని జాగరణ చేసి ఆ రామతత్వాన్ని వడ్డపట్టించుకుని ధర్మరక్షణ కోసం హిందూ సమాజం అంతా కూడా ముందుకు కదలాలి. ఇదే హనుమత్ జయంతి యొక్క స్ఫూర్తి అని మనవి చేస్తూ ఈ సందేశాన్ని విస్తృత సమాజానికి మీ ద్వారా చేర్పించాలని మనవిస్తూ ధన్యవాదాలు. వేడిగాలులు, ఉక్కపోత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. పలు జిల్లాల్లో వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోయారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఈ ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కొద్ది రోజుల పాటు ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలియజేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మరో 4-5 రోజుల వరకు కోస్తా, రాయలసీమలో ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. అలాగే బయటకు వెళ్లే సమయంలో ఎండ దెబ్బ తగలకుండా గొడుగు, టోపీ, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేశారు. మరోవైపు నైరుతి రుతుపవనాల సీజన్ వాతావరణ విశ్లేషణ 2024 ప్రకారం దేశంలోని అత్యధిక వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాల్లో కూడిన మాన్సూన్ కోర్ జోన్లో నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నిన్న పరిస్థితులు క్రమంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా జూన్లో సగటు వర్షపాతం సాధారణంగా నమోదవడానికి అవకాశం ఉందన్నారు. కేరళలో రుతుపవనాలు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు. మరో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు చవి చూడాల్సిందేనంటున్న వాతావరణ శాఖ. మొగలాసపురంలో ప్రబలిన అతిసార వ్యాధి. కలుషిత జలాలే వాంతులు, విరోచనాలకు కారణమంటున్న స్థానికులు. డయేరియా బారిన పడి 5గురు మృతి చెందారని, మృతుల కుటుంబాలకు 25 లక్షలు ప్రకటించాలంటూ సిపిఎం డిమాండ్. ఓట్ల లెక్కింపు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం. జూన్ 4న 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ మొదలైన 4 గంటల్లోనే తొలి ఫలితాలు రావచ్చని అంచనాలు. జూన్ 1 హనుమత్ జయంతి నాడు విజయవాడలో శోభాయాత్ర. బీఆర్టీఎస్ రోడ్లో బైక్ ర్యాలీతో పాటు రథయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.